నీ దేవుడు ఒక గ్రామ దేవుడు కాదు. నీ దేవుడు ఒక భాషకే దేవుడు కాదు. నీ దేవుడు ఒక ప్రాంతానికే దేవుడు కాదు. నీ దేవుడు కేవలం ఒక పర్టికులర్ జాతికి దేవుడు కాదు. నీ దేవుడు ఒక దేశానికి దేవుడు కాదు. నీ దేవుడు ప్రపంచానికి దేవుడు. అంత గొప్ప దేవునికి నువ్వు నేను ఎవరమయ్యాం చెప్పండి? బిడలమయ్యాం. ఆ కారణం చేత ఆయనకు తగ్గట్టు జీవించాలి. ఈజ్ ఎ గ్లోబల్ గాడ్. పిల్లలు చెప్పండి, రే గాడ్ అంటే గ్లోబల్ గాడ్ అంటే ఎక్కడో ఉంటాడా? నో, ఏ గ్లోబల్ గాడ్ ఫర్ లోకల్ పీపుల్. చెప్పండి ఆ స్టేట్మెంట్ ఒకసారి పిల్లలు. ఏ గ్లోబల్ గాడ్ ఫర్ ఎస్, ఆయన ప్రపంచానికే దేవుడు, అలాగని ఎక్కడో ఉండడు. నువ్వు పిలిచేంత దూరంలో ఆత్మస్వరూపుడుగా నీ దగ్గరే ఉంటాడు. ఆయన నీకు సమీపంగా ఉంటాడు, నీకు అందుబాటులో ఉంటాడు. పరిశుద్ధుడు, పూజనీయుడు, వేల్పుల్లో ఆయన వంటి వాడు లేడు. అందుకని ఆయన బిడ్డ అంటే ఆయన గౌరవ మర్యాదలు కూడా క్యారీ చేయాలి. ఎలా పడితే అలా ప్రవర్తించడానికి లేదు.